ఎన్డీఏ కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి నిధులు సాధించడంలో టీడీపీ ఎంపీలు పూర్తిగా వైఫల్యం చెందారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కనీసం కేటాయింపులు లేవని అన్నారు. ఏపీకి ప్రాధాన్యత కల్పించలేదని విమర్శించారు. పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు వైసీపీ చేపట్టిన అనేక కార్యక్రమాలను రద్దు చేయడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలకు తలసరి ఆదాయం పెంచితే కొనుగోలు శక్తి పెరిగి రాష్ట్రానికి లాభం జరుగుతుందని వివరించారు. పోలవరం ఎత్తును 41.5 మీటర్లకు కుదించారు. వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకోవడం కూటమి ప్రభుత్వానికి సమంజసం కాదని హితవు పలికారు. జీవన ప్రమాణంలో పెంచడంలో వైసీపీ సఫలీకృతమైందని వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్ర గురించి వచ్చి ఒక పోలవరం తగ్గిస్తాను మాత్రమే చెప్పింది. ఇది అక్కడ మేము మాట్లాడుతున్నాం. ఇగో కరెక్ట్ గా అడిగాండి, కరెక్ట్ గా అడిగాను. ప్రధానమంత్రిగా వచ్చి 2 లక్షల కోట్లు అభివృద్ధి కదా. మళ్ళీ చెప్పు ఏంటి మళ్ళీ చెప్పు, పర్లేదు చెప్పు, రికార్డ్ అవ్వాలండి. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల రూపాయలకి, సుమారు 2 లక్షల కోట్ల రూపాయలకి ఆయన శంకుస్థాపన చేశాడనేది మీ తాలూకా ఇది. అదే చేసి వెళ్ళారని, అదే చేసే ఆన్ రికార్డ్ ఎస్ ఐ అడ్మిట్. ప్రభుత్వం ఎన్నాళ్ళు అయిందండి? 6 నెలలు అయింది. ఒక పరిశ్రమ రావాలంటే ఎన్నాళ్ళు దాని గురించి కృషి చేయాలండి? ఇదేమైనా ఆంపొట్టు అయిపోయి తెచ్చిందా? 2022వ సంవత్సరం నుంచి గ్రీన్ ఎనర్జీ కానీ 22-23లో దాన్ని ఇనిషియేట్ చేశాం. దాని తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఇనిషియేట్ చేశాం. 1-2 సార్లు 3 సార్లు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేయడం ఇంత కాకుండా టైం టు టైం ప్లేసులు కూడా మార్చుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. ఫైనల్ గా ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో మా పార్టీ మేము ఓటమి చేసి చూసాం. వచ్చే పార్టీ జూ కోర్సులో వచ్చి ఒక పార్టీ వచ్చింది, ఆ ప్రాజెక్టులు వచ్చాయి. అంతేగాని పాతాళ పేరు మంత్రం ఉందా? గుండె మీద చేసుకుని చెప్పనండి. ఆ ప్రాజెక్టు ఏ రోజున అవి అంకురార్పణ జరిగాయి? ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసింది? ఎన్నిసార్లు వాటి మీద అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద మాట్లాడారు? ఎన్నిసార్లు ఈనాటి ముఖ్యమంత్రి మాట్లాడారు? చూడండి ఒకసారి, రికార్డెడ్గా చూపెట్టమనండి, లేకపోతే మేము చూపెడతాం. ఏ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు ఏ రకంగా దాన్ని మాట్లాడామో. మేము సంతోషించింది ఏంటంటే చేశారో అవుతున్నాయి, మంచి సంతోషం. దాన్ని రాజకీయ లైన్లో తీసుకెళ్ళడానికి మేమేమి ఆలోచన చేయలేదు. వాళ్ళు చేశారు కాబట్టి నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నాను. ఎస్ వచ్చాయి. అది మా హయాంలో మేమేమి డప్పేసి చెప్పుకుంటున్నాం. ఇనిషియేట్ చేశాం, మా హయాంలో సంప్రదింపులు చేశాం, మా హయాంలో దాని గురించి మా ఇంత ప్రధానమంత్రి గారితో, కేంద్రంతో, ఫైనాన్స్ మినిస్టర్ తోని మనతో సంబంధం చేశాం.